హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సిరీస్లో భాగంగా మనము ఈరోజు ఆటోమేటిక్ సెమీకాలన్ ఇన్సర్షన్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్లో ఈ ఆటోమేటిక్ సెమీకాలన్ ఇన్సర్షన్ అనగా ఏఎస్ఐ అనేది ఎలా పనిచేస్తుంది అనేది డీటెయిల్గా నేర్చుకుందాము. అదే భాగంగా ఇంటర్వ్యూలో భాగంగా దీనిలో ఎటువంటి రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది వస్తూ ఉంటాయి అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో అసలు ఆటోమేటిక్ సెమీకాలన్ ఇన్సర్షన్ అంటే ఏమిటి? సో కొన్నిసార్లు జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ కానీ బిఫోర్ ద కర్లీ బ్రేసెస్ కానీ లేదా ఆఫ్టర్ ద కర్లీ బ్రేసెస్ కానీ ఆటోమేటిక్గా సిచ్యువేషన్ బేస్ చేసుకుని సెమీకాలన్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటుంది. దీన్నే ఆటోమేటిక్ సెమీకాలన్ ఇన్సర్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీకు తెలుసు కదా, మనము జావా స్క్రిప్ట్లో ఏ ప్రోగ్రామ్ రాసినా సరే కాలన్స్ అనేవి సెమీకాలన్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు సెమీకాలన్స్ పెట్టినా కానీ పెట్టకపోయినా కానీ ఆటోమేటిక్గా అది సెమీకాలన్స్ అయితే ఇన్సర్ట్ చేస్తూ ఉంటుంది. లెట్స్ సే నేను ఇక్కడ ఒక కోడ్ ఎడిటర్ ఒకటి ఓపెన్ చేశాను, ఆన్లైన్ కోడ్ ఎడిటర్. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్లో గ్రీట్ అని చెప్పేసి ఇలాగ ఇస్తున్నాను. గ్రీట్ అని ఇచ్చేసి దీనికి console.log hello world అని చెప్పేసి నేను ఇలాగ ఇస్తూ ఉన్నాను. ఇలా ఇచ్చేసి నేను ఫంక్షన్ అనేది నార్మల్గా వదిలేస్తున్నాను. యాక్చువల్గా ఇది మన స్టేట్మెంట్ అనేది ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. బట్ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనము సెమీకాలన్ పెట్టినా పెట్టకపోయినా సో స్టేట్మెంట్ ఎండింగ్లో ఎప్పుడు కూడా మనం ఇలాగ సెమీకాలన్ అనేది పెట్టాలి. బట్ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా సెమీకాలన్ అయితే ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రజెంట్ నేను ఏంటంటే సెమీకాలన్ని నేను ఇన్సర్ట్ చేయడం. ఇప్పుడు నేను గ్రీట్ అనే ఫంక్షన్ని కనుక కాల్ చేశాను అనుకోండి. సో కాల్ చేసి దీన్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను. ఆ ఎడిటర్ అనేది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అందుకనే నేను న్యూ ఎడిటర్లో ఇలా ఫంక్షన్ అనేది రాశాను. సో ఫంక్షన్లో గ్రీట్ అని ఇచ్చేసి console.log అని ఇక్కడ సెమీకాలం అనేది నేను ఎండ్లో ఇవ్వలేదు. సో ఇవ్వకోకుండా నేను ఆ తర్వాత డైరెక్ట్గా నేను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఫంక్షన్ని కాల్ చేస్తూ రన్ చేస్తుంటే చూడండి, కన్సోల్లో కూడా మనకి హలో వరల్డ్ అనేది ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. సో అసలు ఇది జావా స్క్రిప్ట్లో అసలు కోడ్ అనేది ఎలా రన్ అవుతుంది. సో ముందుగా జావా స్క్రిప్ట్లో కోడ్ అనేది ఎలా రన్ అవుతుందంటే, మీరు ఏ ఫైల్ అయినా సరే రన్ చేసినప్పుడు, మీరు ఏ జావా స్క్రిప్ట్ ఫైల్ అయినా సరే రన్ చేయడానికి ఇచ్చినప్పుడు జావా స్క్రిప్ట్ దాన్ని ఎలా కంపైల్ చేస్తుంది అంటే, ముందుగా అది ఒక లెక్సికల్ ఎనాలిసిస్ అనేది చేస్తుంది. సో ఈ ఎనాలిసిస్ అంటే ఏంటంటే, ముందు ఏం జరుగుతుందంటే కోడ్ అనేది ఒక పీసెస్గా లైక్ టోకెన్స్గా బ్రోకెన్ అవుతూ ఉంటుంది. సో ఈ టోకెన్స్ అనేవి చాలా చాలా చిన్న చిన్న యూనిట్స్గా బ్రేక్ అవుతూ ఉంటాయి. ఆ సైజులో మాత్రమే చిన్న చిన్న యూనిట్స్గా ఉంటాయి. సో ఈ చిన్న చిన్న యూనిట్స్లో ఏముంటాయంటే కీవర్డ్స్ కానీ, ఆపరేటర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు రాసిన కోడ్ అంతా దానికి అర్థమయ్యేలాగా చిన్న చిన్న టోకెన్స్గా బ్రేక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ టోకెన్స్ అన్నింటినీ కూడా ఒక జావా స్క్రిప్ట్ పార్సర్లోకి వెళ్తుంది. సో ఈ పార్సర్ ఏం చేస్తుందంటే అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ అనే దానిలాగా క్రియేట్ చేస్తుంది. AST అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ. సో ఇదేం చేస్తుందంటే, మీరు రాసిన టోకెన్స్ అన్నింటినీ ఒక స్ట్రక్చర్ లాగా మరలా జనరేట్ చేస్తుంది. సో ఒక హైరార్కికల్ ట్రీ లాగా, అంటే ఫాలో అవ్వాల్సిన స్టెప్స్, ఏ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నట్లుగా అదొక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. సో ఇలాగా ఈ పార్సింగ్ అనేది అయిపోయిన తర్వాత ఈ డ్యూరింగ్ పార్సింగ్లోనే, అంటే ఈ పార్సింగ్ అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉందో, అంటే కోడ్ అనేది కన్వర్ట్ అవుతూ ఉందో, జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, జావా స్క్రిప్ట్ ఇంజన్ కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా సెమీకాలన్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. సో ఈ లైక్ ఇక్కడ ఇలాగ యాక్చువల్గా ఈ కోడ్లో 2 ప్లేసుల్లో మనము సెమీకాలన్ అనేది పెట్టవచ్చు. ఇక్కడ ఒక సెమీకాలన్ పెట్టవచ్చు, ఇక్కడ సెమీకాలన్ పెట్టవచ్చు, ఇక్కడ కూడా సెమీకాలన్ అనేది పెట్టవచ్చు. సో ఇలాగ ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ అనేది సెమీకాలన్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అంటే, ఆ జావా స్క్రిప్ట్ ఇంజన్లో ప్రోగ్రామ్ చేసినట్లుగా ఎక్కడెక్కడ సెమీకాలన్స్ పెట్టాలి అనేది ఆటోమేటిక్గా అది ఐడెంటిఫై చేస్తుంది. సో ఈ సెమీకాలన్స్ అనేది ఎక్కడెక్కడ పెడుతుంది అంటే, ఎండ్ ఆఫ్ ద లైన్ దగ్గర పెడుతుంది, బిఫోర్ క్లోజింగ్ ద బ్రేసెస్ దగ్గర కూడా ఈ ఆటోమేటిక్ సెమీకాలన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇది దేని ద్వారా
జరుగుతుంది జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఈ ఆటోమేటిక్ సెమీకోలన్ ఇన్సర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ యాక్చువల్గా డెవలపర్ అనేది సెమీకోలన్స్ పెట్టాలి, కానీ జావా స్క్రిప్ట్లో ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ అనేది సెమీకోలన్స్ని హ్యాండిల్ చేస్తుంది. బట్ కొన్ని ప్లేసెస్లో మీకు చూపిస్తాను ఎక్కడ సెమీకోలన్ అనేది మిస్యూజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఇదిగోండి ఇలాగ ఒక ఫంక్షన్ తీసుకొని దానిలో ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాను. రిటర్న్ స్టేట్మెంట్లో నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసి దానిలో వాల్యూని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్ని నేను తీసుకొని కోడ్ని రన్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఆ ఫంక్షన్ని కాల్ చేసి కోడ్ని రన్ చేస్తున్నాను. కోడ్ని రన్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి ఏం జరుగుతుందంటే అది ఒక ఎర్రర్ అనేది ఇస్తుంది. సో అది లిటరల్గా ఏం చేస్తుందంటే మనకి ఒక ఎర్రర్ అనేది ఇస్తుంది చూడండి. సో ఎర్రర్ అనేది ఇవ్వకపోయినప్పటికీ ఆటోమేటిక్గా కన్సోల్ ఒక ఎర్రర్ అనేది మనకి చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఎడిటర్లోనే మీకు ఒక రెడ్ లైన్ లాగా చూపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే రిటర్న్ కీవర్డ్ తర్వాత ఏదైనా కోడ్ ఉన్నా సరే జావా స్క్రిప్ట్లో ఆ కోడ్ అనేది రన్ అవ్వదు. సో అంటే ఒక ఫంక్షన్లో రిటర్న్ కీవర్డ్ని మీరు డిఫైన్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ లైన్లో ఉన్నటువంటి కోడ్ని రీడ్ చేయదు. ఎందుకు రీడ్ చేయదు అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ రిటర్న్ కీవర్డ్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవుతుంది యాక్చువల్గా. బట్ నేను ఎప్పుడైతే రిటర్న్ కీవర్డ్ తర్వాత సెమీకోలన్ పెడతానో ఎర్రర్ అనేది పోతుంది, చూసారు కదా. సో బట్ ఆ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఈ కోడ్ని కంపైల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా రిటర్న్ కీవర్డ్ తర్వాత సెమీకోలన్ అనేది పెడుతుంది. సో రిటర్న్ కీవర్డ్కి ఉన్న నేచర్ ఏంటి, ఆ రిటర్న్ కీవర్డ్ తర్వాత ఉన్న కోడ్ అనేది రన్ అవ్వదు. సో దాని ద్వారా జావా స్క్రిప్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ నెక్స్ట్ కోడ్ అనేది రన్ అవ్వకుండా చేస్తుంది. సో దానివల్ల ఈ రిటర్న్ కీవర్డ్ తర్వాత మనం సెమీకోలన్ పెట్టకపోయినా సరే జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా సెమీకోలన్ అనే దాన్ని ఇన్సర్ట్ చేస్తుంది. సో దానివల్ల నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇన్సర్ట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే రిటర్న్ని ఇలాగా రాసేటప్పుడు దాని ఎండ్ అనేది దాని కంటిన్యూషన్ ఉండాలంటే బ్రేకెట్స్ని నేను ఇక్కడ పైన పెట్టేసి తర్వాత నేను ఇలాగ ఇచ్చేసి రిటర్న్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ ఇది ఏంటంటే వాల్యూని మనకు ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయడం లేదు. 1 సెకండ్. సో ఇదిగోండి నేను ఫంక్షన్లోకి రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది. మనం ఫంక్షన్ని కన్సోల్ చేయడం లేదు కాబట్టి రిజల్ట్ ఇప్పటివరకు మనం చూడలేదు. సో ఇప్పుడు నేను console.log ఫంక్షన్ అని ఎప్పుడైతే ఇచ్చానో చూడండి ఆ ఫంక్షన్లోంచి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీరు రిటర్న్ని నెక్స్ట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తారో అది చూడండి అన్డిఫైన్డ్ అనే ఒక ఎర్రర్ అనేది మీకు వస్తుంది. సో ఎందుకు అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అంటే దాని నెక్స్ట్ స్టేట్మెంట్లో మీకు ఈ జావా స్క్రిప్ట్ రిటర్న్ అనేది ఏమీ రిటర్న్ చేయడం లేదు ఫంక్షన్కి, అందుకనే అన్డిఫైన్డ్ అనేది రిటర్న్ అవుతూ ఉంది. సో ఇలాగా ఆటోమేటిక్ సెమీకోలన్ ఇన్సర్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా చెప్పాలి అంటే సెమీకోలన్ ఇన్సర్షన్ అనేది కాంటెక్స్ట్ బేస్ చేసుకుని జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది, లేదా మాన్యువల్గా మనము సెమీకోలన్ ఇన్సర్షన్ అనేది పెట్టాలి. సో సెమీకోలన్ ఇన్సర్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలియడం వల్ల మనకి బెటర్ కోడ్ అనేది మనము రాయొచ్చు. సో దీని ఇలాగే రిటర్న్ అనే కీవర్డ్ మాత్రమే కాకుండా రిటర్న్, త్రో, బ్రేక్, ఇలా కంటిన్యూ అనే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటి దగ్గర కూడా ఆటోమేటిక్ సెమీకోలన్ ఇన్సర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అవి దృష్టిలో పెట్టుకొని మనము కోడ్ని రాయడం వల్ల బగ్ ఫ్రీ కోడ్ అవుతుంది. మనము కొన్నిసార్లు ఈ టాపిక్ తెలియకపోవడం వల్ల కూడా ఎందుకు ఇది ఎలా జరుగుతుంది అనేది కారణం తెలియకోకుండా చాలాసేపు మనము ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్ని బేస్ చేసుకొని కొన్ని రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. షుడ్ యు టర్మినేట్ ఆల్ లైన్ by a semicolon? So it is good practice to have a semicolon at the end. If you do not put semicolon, then also line should not end in a improper way. So ఇక్కడ ఏంటంటే మనము ఆల్వేస్ అన్నిసార్లు కూడా మనం సెమీకోలన్ పెట్టాలి. సో మనము సెమీకోలన్ యూజ్ చేయడం అనేది మనకు గుడ్ ప్రాక్టీస్. మనము సెమీకోలన్ పెట్టకపోతే కొన్నిసార్లు అది ఇంప్రాపర్ వేలో సెమీకోలన్ ఇన్సర్షన్ అనేది జరగడం కూడా మనము చూసుకోవాలి.
వై కోడ్ ఈజ్ రిటర్నింగ్ అన్డిఫైన్డ్. సో ఈ కోడ్ అనేది అన్డిఫైన్డ్ అనేది ఎందుకు రిటర్న్ చేస్తుందో మీకు తెలుసు. సో నేను చూపించాను. సో ఎందుకు అన్డిఫైన్డ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ రిటర్న్ కీవర్డ్ తర్వాత ఆటోమేటిక్గా సెమీకోలన్ ఇన్సర్షన్ జరగడం వల్ల అది మనకి అన్డిఫైన్డ్ అనేది చూపిస్తూ ఉంది. సో కొన్నిసార్లు ఇలాగ కోడ్ని ఇచ్చేసి కూడా మనకి అడుగుతూ ఉంటారు. లేదు అంటే రిటర్న్ కీవర్డ్ తర్వాత సెమీకోలన్ అనేది జరుగుతుందా జరగదా అనేది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. కోడ్ అనేది ఎందుకు రన్ అవ్వదు అనేది కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇలాగ సింపుల్ కోడ్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆటోమేటిక్ సెమీకోలన్ ఇన్సర్షన్ వల్ల ASI ఆటోమేటిక్ సెమీకోలన్ ఇన్సర్షన్ వల్ల అది అన్డిఫైన్డ్ అనేది ఇస్తుంది. కెన్ వి యూజ్ స్ట్రిక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్ట్రిక్ట్ మోడ్ చేంజెస్ ద బిహేవియర్ ఆఫ్ ASI. సో ASI అంటే ఏంటంటే సింపుల్గా సెమీకోలన్ ఇన్సర్షన్. నో, ఇట్ డస్ నాట్ చేంజ్ ద బిహేవియర్. సో అంటే ఏంటంటే యూజ్ స్ట్రిక్ట్ మెథడ్, మనము యూజ్ స్ట్రిక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల సెమీకోలన్ ఇన్సర్షన్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయని చెప్పేసి అనుకోవచ్చు. సో లేదు, అలా ఏం జరగదు. సో ఇఫ్ యూజ్ స్ట్రిక్ట్ మెథడ్ ఇట్ డస్ నాట్ మీన్ యూ హ్యావ్ టు ఎండ్ ఆల్ లైన్స్ విత్ సెమీకోలన్. సో మనము యూజ్ స్ట్రిక్ట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయడం వల్ల అన్ని లైన్స్ కూడా సెమీకోలన్స్ ఎండ్ అవుతాయి అనేది మీనింగ్ కాదు. సో నేను దీన్ని యూజ్ స్ట్రిక్ట్ అనే దాన్ని మెథడ్ అన్నాను. మెథడ్ కాదు, యూజ్ స్ట్రిక్ట్ అనేది స్టేట్మెంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో లేదా ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బై బై.